Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the unit number 4 of the subject performance management short explanation. So mostly long చదువుకుంటే short ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒకవేళ ఈ వీడియోలో షార్ట్ ఎలా అటెంప్ట్ చేయవచ్చు క్విక్గా ఒక రివైజ్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనమాట. ఓకేనా, ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది ఇది ఒక కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇదేం చేస్తుంది, కొన్ని స్ట్రాటజిక్ గోల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేసుకుంటూ 4 టైప్స్ లాగా డివైడ్ చేసి ఉంటుంది. ఏంటి ఆ 4 టైప్స్ అంటే ఫైనాన్షియల్, కస్టమర్ ఒకటి, ఇంటర్నల్ బిజినెస్ ఒకటి అండ్ ఎక్స్టర్నల్ గ్రోత్ ఒకటి. ఈ 4 బేసిస్ చేసుకొని ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది ఒక ఆర్గనైజేషన్లో యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, కాంపిటెన్సీ గ్యాప్. ఈ కాంపిటెన్సీ గ్యాప్ అనేది ఏంటి అని అంటే ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క కాంపిటెన్సీ లెవెల్కి ఏమైతే గ్యాప్ ఉందో వాట్ ఆర్ ద లూప్ హోల్స్ దే ఆర్ హ్యావింగ్ అనేది ఇందులో చెప్తుంది అనమాట. ఇందులో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై దేర్ మిస్టేక్స్ అనమాట. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఈజ్ దేర్, వాట్ ఆర్ ద థింగ్స్ నాట్ టు డూ ఈజ్ దేర్, లైక్ దట్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ ఏంటి, కాంపిటెన్సీస్ అండ్ రిసోర్సెస్ అని అంటున్నారు. రిసోర్సెస్ అంటే ఏంటి, ప్రొడక్టివిటీ, ఆర్గనైజేషన్లో యూజ్ చేసే సమ్ ఆఫ్ ది మెటీరియల్స్ అవ్వచ్చు, మెషినరీ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, క్యాపిటల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని మనం రిసోర్స్ అంటాం. కాంపిటెన్సీస్ అంటే ఏంటి, కాంపిటెన్సీస్ ఇస్ నథింగ్ అబౌట్ ది వేరియస్ బిహేవియరల్ స్కిల్స్, నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క డీడ్స్ కానివ్వండి ఎలా ఉన్నాయనేది దాన్ని మనం కాంపిటెన్సీస్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి, క్యాఫిటేరియా బెనిఫిట్ ప్లాన్ అంటాం. క్యాఫిటేరియా బెనిఫిట్ ప్లాన్ అనేది ఎంప్లాయీకి వాళ్ళ యొక్క బెనిఫిట్, వాళ్ళ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ అనేది చేస్తుంది అనమాట. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, ప్రొఫెషనల్ మేనేజర్స్ కానివ్వండి, ఈ యొక్క బెనిఫిట్స్ అనేది సర్వీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ క్యాఫిటేరియా కంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం బెనిఫిట్స్ ప్లాన్స్ కింద ఉంటుంది అనమాట. సో వెన్ యూ ఆర్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ బెనిఫిట్ ప్లాన్స్ టు యువర్ కస్టమర్స్, టు యువర్ ఎంప్లాయీస్, దే విల్ వర్క్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు కదా ఇంకా. సో ఇలాంటి బెనిఫిట్ ఇచ్చినప్పుడు, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్ కాల్ బ్యాక్ పే అని అంటాం. సో ఈ కాల్ బ్యాక్ పే అనేది ఒక ఎంప్లాయీ ఎంత ఎర్న్ చేసినారు అని తెలియజేయడమే కాల్ బ్యాక్ పే అనమాట. ఓకేనా, సో ఎంత ఎర్న్ చేసినారు అనేది. ఓకేనా, సో ఇందులో ఏం చేస్తుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎనీ టైమ్స్ లీవ్ తీసుకున్నారు, పని ఎంత వర్క్ చేసినారు, ఒక 2 to 3 అవర్స్, మినిమమ్ ఆఫ్ 2 to 3 అవర్స్ మ్యాక్సిమం వాళ్ళు తీసుకోవచ్చు. సో వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్లో వాళ్ళకి ఏమీ కట్ చేయరు వాళ్ళ శాలరీ. సో ఇట్లాంటి బెనిఫిటికల్ ప్లాన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంపిటెన్సీ మ్యాపింగ్. కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటే ఏంది, ఇది ఒక ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. ఇదేం చేస్తుంది, వాళ్ళ యొక్క మ్యాపింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెట్ ఆఫ్ కాంపిటెన్సీస్ని అది ప్రొడ్యూస్ చేసి పెడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంది, సిఐపిడి. సిఐపిడి అంటే చార్టెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో దీన్ని మీరు సిఐపిడి అని అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఒక పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది స్కిల్స్ అనేది ఇంటెన్షనల్గా ఎలా ఉంది అనేది చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యూనిట్ నెంబర్ 4. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే CAS అంటే కాంపిటెన్సీ అసెస్మెంట్ సిస్టమ్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఒక ఫ్రెండ్లీ అప్లికేషన్స్ అనేది ఇట్ విల్ గాన్ త్రూ దట్ వేరియస్ ఆర్గనైజేషనల్ థింగ్స్ అనమాట. ఇదేం చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్లో వేరియస్ ఆర్గనైజేషనల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అప్రాప్రియేట్ డెసిషన్స్ తీసుకొని ఒక ఎంప్లాయీకి జడ్జిమెంటికల్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు యూనిట్ 4 నుంచి షార్ట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, let me know in the comment section. All the very best. See you all in next video. Bye bye everyone.